హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇది నిన్న ఎర్లీ అంటే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. 7:30 ఆ టైంలో తీసిన వ్లాగ్. మాకు పక్షులు వస్తూ ఉంటాయండి, పిచ్చుకలు కానీ ఇవి పావురాలు వస్తూ ఉంటాయి. ఇవాళ కాస్త ఎండ అనేది వచ్చింది లైట్గా. చూడాలి మరి వర్షం పడుతుందో లేదో తెలియదు. లైట్గా ఎండ అయితే వచ్చింది. ఇంకా పావురాలు అలా వస్తూ ఉంటాయండి. బయట ఏమి ఆరబెట్టినా సరే వచ్చేస్తాయి. ఇక్కడ పావురాలు ఉన్నాయి, మరీ ఎక్కువని కాదు, ఉంటాయి. ఒక 20 అలా ఉంటాయి ఇక్కడ. అలా చూడండి, దాని వెనకాల తిరుగుతుంటుంది, అలా వెళ్తుందో పరిగెడుతుంది కానీ వెళ్ళట్లేదు. అలవాటు అయిపోయింది ఇది. డైలీ వస్తూ ఉంటాయి, ఒక 2 అలా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇంకా బయట ఏమైనా పెట్టామంటే ఇంకా 4, 5 అలా వచ్చేస్తూనే ఉంటాయి ఇవి. పాపం ఇవాళ కూడా ఏమైనా ఉన్నాయేమో అని చూస్తుంది కానీ ఏమీ పెట్టలేదు ఇవాళ అయితే. హౌస్లో అయితే 4 కుటుంబాలు ఉంటాయండి వరుసగా. ఎవరొకరు ఏవో ఒకటి ఎండబెడుతూ ఉంటాయి, వచ్చి తినేస్తుంటాయి అన్నమాట. ఇది నా మార్నింగ్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ బాక్స్ ఏమి ప్రిపేర్ చేయనని ఇంతకుముందు వీడియోలో చెప్పాను. కాకపోతే అన్నయ్యకి యూనిఫామ్ డ్రెస్సెస్, ఆఫీస్ డ్రెస్సులు ఉంటాయి కదా, అది ఐరన్ చేసి ఇచ్చేస్తాను. మార్నింగ్ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి చేసే పని ఏమైనా ఉందంటే ఇది ఒకటే చేస్తానండి. తర్వాత తన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులన్నీ నెమ్మదిగా చేసుకుంటాను. బాక్స్ పెట్టడం అంటే ఏం లేవు కాబట్టి మిగతా పనులు అనేవి నెమ్మదిగా చేసుకుంటాను. ఇదేంటంటే ఈవినింగ్ ఆ టైంలో ఈవినింగ్ కాదులేండి, మధ్యాహ్నం ఆ టైం నేను షాప్కి వెళ్ళాను. కొన్ని ఐటమ్స్ ఇంట్లో లేవు, అవి తీసుకురావడానికి నేను వెళ్ళాను అనమాట. అప్పటికి ఇంకా మధ్యాహ్నం చల్లబడిపోయి లైట్ చినుకులు పడుతున్నాయి. మార్నింగ్ లైట్గా ఎండ వచ్చింది, అమ్మయ్య బాగానే ఉంటుందేమో అనుకున్నాను. కానీ మళ్ళీ మధ్యాహ్నం వర్షం అనేది స్టార్ట్ అయింది. ఇంకా సాయంత్రం ఇంకెక్కువైపోద్దని చెప్పేసి నేను మధ్యాహ్నం ఆ చినుకులతోనే షాప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ లేకపోతే అవి తీసుకొచ్చాను. అప్పుడప్పుడు మా అన్నయ్య తీసుకొస్తారు, అప్పుడప్పుడు నేను కూడా వెళ్తూ ఉంటానండి. తనే తీసుకురావాలని రూల్ లేదు, నేను వెళ్ళాలని రూల్ లేదు. అక్కడ మా అమ్మగారు అడుగుతున్నారు అన్నమాట, అన్నీ తీసుకొచ్చావా లేదా అని చెప్పేసి. తీసుకొచ్చానని చెప్తున్నాను. అంటే బయట సాంగ్స్ అవి వినిపిస్తున్నాయి అన్నమాట, అందు గురించి ఇంకా నేను డైరెక్ట్ వాయిసే పెడదాం అనుకున్నాను. కానీ బయట సాంగ్స్ అవి వినబడుతున్నాయి, అవి మళ్ళీ ఇందులోని రికార్డ్ అయిపోతుంది కదా, కాపీ రైట్స్ ఏమి పడతాయని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ ఇడ్లీ నుక్క, ఆయిల్ అవన్నీ తీసుకొచ్చారు. మరి చూసుకుంటున్నాను అన్ని ఐటమ్స్ ఉన్నాయో లేవని చెప్పేసి ఒక బ్యాగ్లో పెట్టేసి లోపల ఇంట్లో పెట్టేస్తాను. ఇంకా అవి నిమ్మకాయలండి. ఒకేసారి తెచ్చుకుంటాము మంత్లీ. కాకపోతే కొంచెం సరుకులు ఉంటాయి కదా, కొన్ని లేనివి మాత్రం అవి మధ్యలో తీసుకొస్తూ ఉంటాను. పాల ప్యాకెట్లని, పెరుగు అనేవి డైలీ తీసుకొస్తాం. కానీ కొన్ని లేనప్పుడు మాత్రం కొన్ని సామాన్లు మిగిలిపోతాయి కదండి మంత్లీ తెచ్చుకున్నా. ఇంకా మనకి ఏం కావాలో, ఇంకేం లేవో అవి కొంచెంగా తెచ్చుకుంటాను అనమాట. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇక్కడి నుంచి డైలీ. బయట మాత్రం చల్లగా ఉంది, అలా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇక 7 days నుంచి. విజయవాడలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ వీడియోస్ చూసినా, నెక్స్ట్ టీవీలో చూసినా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటున్నారో ఏంటో పాపం. చాలా ఒక ఫ్యామిలీ అయితే ఫాదర్ మదర్ కూడా కొట్టుకెళ్ళిపోయారు, పిల్లలు ఎదురుగుండే 2 మగపిల్లలు. అది చూస్తే మరీ బాధ అనిపిస్తుంది. పాపం ఈ ఇల్లు కూడా లేదు, అన్నీ మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోయింది. హౌస్తో పాటే కొట్టుకెళ్ళిపోయారట వాళ్ళు వాటర్లోని. ఏం చెప్తామండి, ఏ క్షణాన్ని ఎలా ఉంటామో తెలియదు. మన డబ్బు మనకు కాపాడదు. అంతే, టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఇదిగోండి, ఇది మధ్యాహ్నం మాట. ఈ క్లిప్ తీసాను చూడండి, వాతావరణం ఎలా ఉందో. చల్లగాన చినుకులు అలా పడుతూనే ఉన్నాయి. మరీ చల్లగా ఉన్నా సరే ఏదో అలా ఉంటుంది. అలా ఇంట్లో ఉండి ఏ పని చేసుకుంటా బద్ధకంగా అయిపోతాము, అలా ఉంటుంది.
ఇది ఈవినింగ్ 5:30కి అండి. ఇలా కాఫీ పెట్టుకున్నాను. కాఫీ తాగుతున్నాను అనమాట. కొంచెం మైండ్ ఫ్రీ అవుతుందని చెప్పేసి తర్వాత ఏమో ఈ కొంచెం ఫీవర్ అంటే కొంచెం తగ్గిందిలేండి. కొంచెం అనేజీగా ఉంటుంది కదా, నీరసం అదినా. కొంచెం వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. చాలా వేడిగా తాగడం కానీ అలా చేస్తుంటాను. ఇంకా నైట్కి అనేది టిఫిన్ అండి. ఈరోజు ఇడ్లీ నూకన పప్పు నానబెట్టాను. అవి మిక్సీ పట్టేసి నూకన ఇది కలుపుతున్నాను అనమాట. అక్కడ మాట్లాడుతూ మా అమ్మగారితో మాట్లాడుతూ ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాను, కలిపేస్తున్నాను. అదేంటి నైట్ టిఫినే కదా, మరి వెంటనే తినేస్తారా అంటే, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉంది కదండి, దానివల్ల మేము పిండి అనేది అంతసేపు అంటే బయట ఉంచాను. వెంటనే 1 గంట వరకు ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. మరీ పులబెట్టిన మా ఇంట్లో అన్నయ్యకి కానీ నాకు కానీ గ్యాస్ట్రిక్ ఉంది. దానివల్ల మేము పిండి అనేది పులిసింది అసలు తినము. డాక్టర్ అసలు తినొద్దని చెప్పారు. చాలా పెయిన్ వచ్చేస్తుంది. అది నాకు హార్ట్లో వచ్చేస్తుందండి, అది పులుపు ఎక్కువ తినడం వల్ల. ఎగ్ కూడా మానేస్తాను, నేను తినట్లేదు. దానివల్ల కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట మా అమ్మగారితో. పెడదామనుకున్నా, రియల్ వాయిస్ పెడదామనుకున్నాను కానీ చెప్పాను కదండి సాంగ్స్ అవి వినిపిస్తున్నాయని చెప్పేసి నేను ఇంకా వాయిస్ పెట్టలేదు. అక్కడ ఏం మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు మనకి ఉంటారు కొంతమంది సడన్గా మనకు తెలియకుండా కాన్ఫరెన్స్ కాల్ కలిపేస్తారండి. నాకు అలా జరిగింది 2-3 సార్లు. అంటే మా దగ్గర వాళ్ళే కానీ నాకు ఎవరితో అంత బేగా కలలేనండి. తెలియని అంటే మాట్లాడతాను కానీ బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతోనే, అంటే క్లోజ్గా ఉండాలి, బాగా అలవాటైన వాళ్ళతోనే ఉండగలను. కానీ హాయ్ బాయ్ అనే వాళ్ళతో అంత ఎక్కువ మాట్లాడలేనండి. సడన్గా నేను కోపడ్డాను మా రిలేటివ్స్లోనే. ఎందుకు కాల్ కలిపేస్తున్నారు అడగబెట్టకుండా, ఏం మాట్లాడాలి సడన్గానా అని చెప్పేసి నేను మా అమ్మగారికి చెప్తున్నాను అనమాట. మనకి సడన్గా పలకరించాలంటే కొంతమంది పలకరించేస్తారు, కొంతమంది పలకరించలేరండి. అది నేను కూడా పలకరించలేను అంత ఫాస్ట్గా, నేను త్వరగా కలవలేను. అలా ఉంటుంది కొందరు, అంతే మరి. నేను అంతే. సడన్గా అంత పరిచయం లేని వ్యక్తులతో మనం మాట్లాడాలంటే మాట్లాడలేమండి. అది కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులతో ఉండాలన్నా అంటే అది కోపం అని ఏమీ కాదు, కానీ కొంచెం నేను ఉండలేనండి. అంతే, నేను కొంచెం ఫ్రీగా ఉండలేను. ఈవెన్ నాకు ఎవరైనా హౌసెస్కి వెళ్ళినా కొత్తగా అక్కడ స్టే ఉండాలన్నా సరే నాకు నిద్ర కూడా పట్టదండి. నాకు అలవాటు లేని వాళ్ళ దగ్గర ఉండలేను. ఏదో అన్నీ కాదు కానీ నాకు అలవాటు ఉండదు అన్నమాట. నేను అసలు నిద్ర కూడా పట్టదు, అలా కూర్చునే ఉంటాను, అలా ఉంటాను. పడుకోవడం నిద్ర కూడా పట్టదు నాకు. ఈ రుబ్బు ఇప్పుడు కలిపేసుకుంటున్నాం కదండి, ఇది నేను ఒక 1 అవర్ పాటు అలా ఉంచేస్తాను బయట. ఇది ఎప్పుడు 6 o'clock చేశాను. 7కి ఇంకా 7:30కి మా అన్నయ్య వచ్చేస్తారు. ఆ టైంకి నేను ఇడ్లీ ఏం పెట్టట్లేదండి, ఈ ఊతప్పంలాగా అంటే వేసేస్తాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసి, జీలకర్ర అవన్నీ వేసి ఊతప్పంలాగా వేసి టమాటా చట్నీ చేసేస్తాను. ఎందుకంటే కొంచెం ఫీవర్ వల్ల తగ్గింది కదా, కొంచెం నోటికి కూడా కొంచెం రుచిగా తగులుతుంది. అన్నయ్యకి కూడా అలాగే ఫుల్గా జలుబు చేసి ఉంది, దానివల్ల ఇలా చేశాను. వేడివేడిగా తింటే బాగుంటుంది కదా ఈ టైంలో. ఈ వాతావరణం కూడా చల్లగా చినుకులు పడుతూనే ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే ఏదైనా టిఫిన్ చేసినా సరే అప్పటికప్పుడు చేసి పెడతాను కానీ అది ఉంచను. కానీ ఇప్పుడు కొంచెం రుబ్బు మాత్రం ఉదయానికి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాను తెల్లవారి టిఫిన్కి. డైలీ టిఫిన్ అనేది తినమండి, మజ్జిగను అది తింటాం ఎప్పుడో రేర్గా. ఇలా మనకి అనీజీగా ఉండేటప్పుడు, హెల్త్ కొంచెం బాగాలేనప్పుడు ఆ టైంలో మాత్రం ఇలాగే ఉతప్పాలు కానీ ఏదో ఒకటి టిఫిన్ చేసుకుంటాను. ఉప్మా కానీ లేకపోతే దోశలు కానీ ఏదో ఒకటి చేస్తాను. చిన్న చిన్న వంటలు అయితే చేసేస్తాను కానీ 4 మెంబర్స్కి అయితే చేయగలను. కానీ ఇంకా అంతకు మించి అయితే కొంచెం తేడా వచ్చేస్తుంది. ఆ లెక్కలు తెలియవంటే ఏది రాదు, కానీ నేర్చుకోవాలి. చిన్న చిన్న వంటలు అయితే మేము బాగా చేస్తాను. బాగానే చెప్తారు ఇంట్లో కూడా, బాగున్నాయని చెప్తారు.
ఇదిగోండి ఇలా ఊతప్ప కొంచెం మందంగా అన్నమాట. అలాగే టమాటో చట్నీ. నైట్ డిన్నర్లోకి మాకు టిఫిన్ మాట ఇలా చేసుకున్నాము. నేను 1.5 తిన్నాను, మా అన్నయ్య ఒక 2, మా అమ్మగారు ఒక 2 అలా తీసుకున్నారు. ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరికి ఫీవర్లు జలుబులు ఇదే బాధ. ఒక ఇంట్లో ఒకరికి వస్తే మొత్తం అందరికీ వచ్చేస్తుంది వైరల్ ఫీవర్లు. ప్రజెంట్ నాకు అలాగే అయింది సిచ్యువేషను. రండి, ఇంకా నేను డిన్నర్ అన్నీ చేసేస్తున్నాను. ఇది నైట్ వ్లాగ్. నా మధ్యాహ్నం నుంచి నైట్ వరకు, అంటే పడుకునేంత వరకు ఎలా ఉంటుందనేసి వ్లాగ్ తీశాను. మార్నింగ్ కూడా చిన్న క్లిప్ తీశానండి. డిన్నర్ చేసి ఒక అరగంట అలా బయట నడిచేసి ఇంకా పడుకుని పోవడమే అండి. ఊతప్పలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. చట్నీ కూడా చాలా బాగా కుదిరింది. నోరు కూడా చేదుగా ఉండేది, కొంచెం టేస్టీగా అనిపించింది అన్నమాట. ఫుడ్ అదే టిఫిన్ తినేసి ఇంకా కాసేపు అటు ఇటు తిరిగి కొంచెం మాట్లాడుకుంటాము. తర్వాత ఇంకా అలా మాట్లాడుకుంటూ నిద్ర అయిపోతాము. నేనైతే హాల్లోనే పడుకుంటానండి. అన్నయ్య ఏమో ఇక్కడ బెడ్రూమ్లో పడుకుంటారు, అమ్మ నేను హాల్లోనే పడుకుంటాము. ఎప్పుడైనా బాగా చాలా అనిపిస్తే ఇక్కడికి వచ్చేస్తాం, కానీ మ్యాక్సిమం నేను హాల్లోనే పడుకుంటాను. అది నెక్స్ట్ డే అండి. మార్నింగ్ క్లైమేట్ ఎలా ఉందన్నమాట. అప్పుడు 7:30 ఎండ వచ్చింది, చూసారా ఎలా ఉందో. మళ్ళీ వర్షం అంటున్నారు, చూడాలి మరి ఎలా ఉంటుందో. కానీ ప్రజెంట్ అయితే మార్నింగ్ 7:30 ఆ టైంకి ఎండ వచ్చింది. నేను బట్టలు అనేవి కొంచెం ఉంటే వేసాను, వాషింగ్ మిషన్ వేసాను. తర్వాత ఇవ్వండి ఆరబెట్టాను. కొన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ ఆరబెట్టేసి ఇప్పుడు చూడండి క్లైమేట్ అంతా నీట్గా కనబడుతుందో పైన. ఇలా చూసి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు మబ్బుగా అలా చినుకులు పడుతూనే ఉండేవి. ఎంత నీట్గా కనబడుతుందో ఆ స్కై. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.